అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధిలో జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడి పేరుతో బమిడిగలొద్ది గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా లేట్రైట్ తవ్వి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లెట్రైట్ పేరుతో అత్యంత విలువైన బాక్సైట్ను తవ్వి వేల కోట్లు స్పీకర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని 15 రోజులైనా ఎలాంటి స్పందన రాలేదన్నారు. అధికారులు పట్టించుకోకపోతే ఉద్యమాలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే గణేష్ హెచ్చరించారు. సార్, అందరికీ నమస్కారం అండి. ముందుగా పత్రికా ప్రజలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలం బమిడిగలొద్ది గ్రామంలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలతో సుమారుగా 2000 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్న పాత్రుడు దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో 2021-22 సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో 3 నెలల పాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇది లాటరైట్ కాదు బాక్సైట్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. ఒకసారి ఏమన్నారంటే ఆ రోజు పట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా చాలా విడిగా లాటరైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భంలో మనం విన్నాం. విశాఖపట్నం జిల్లాలో అలాగే చంద్రబాబు గారు కూడా ఏమన్నారంటే తూర్పుగోదావరి సరిహద్దుల్లో బమిడిగలొద్ది ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవి సుబ్బారెడ్డి అనే కంపెనీ లాటరైట్ బాక్సైట్ దోపిడీ ఇక్కడ ఉండేదే 15,000 కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు. 1000 వెహికల్స్ పోతున్నాయి. మా వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు, ఫైట్ చేశారు, రాత్రిలో ఫైట్ చేశారు. ఎన్జిటి మెంబర్స్ వచ్చారు. ఇది విశాఖపట్నం. అలానే పోలీస్ దౌర్జన్యం అండి, గోండాల ప్రవర్తించడం ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మానవ హక్కు సంఘాన్ని రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తాం. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అయ్యన్న పాత్రుడు ఉద్యమం చేపట్టారు. ఏమంటే డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి, అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు. దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడింది ఏంటంటే లాటరైట్ ముసుగుల్లో బాక్సైట్ను భారతీయ సిమెంట్స్కు అక్రమంగా తరలించి 15,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు పత్రికాముఖంగా ఈస్ట్ గోదావరిలో చాలా పెద్ద ఉద్యమం, మొత్తం జిల్లా నాయకులందరూ కూడా 2-3 జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు. మరి ముఖ్యంగా ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ రోజు మీరే ఎన్జిటీలో వేశారు, అది పెండింగ్లో ఉండగా మరి ఇప్పుడు క్వారీలో ఎందుకు దోపిడీ జరుగుతుంది, ఎందుకు తోగుతుందని చెప్పి అడుగుతున్నాం మీ ద్వారా అయ్యన్న పాత్రుడు. ఇంకోటి చెప్పాలి ఏంటంటే గతంలో 2014లో అప్పుడు అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జర్తా లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి మరి లాటరైట్ మంది పొందాడని చెప్పి ఎవరో సరుగుడి నుంచి కొంతమంది ప్రజలు వినిపిస్తే దాన్ని మరి అయ్యన్న పాత్రుడు స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంత్రిగా ఉంటూ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అదే జర్తా లక్ష్మణరావు ఏదైతే ఎస్టీ కాదని చెప్పి అన్నామో ఇప్పుడు అదే జర్తా లక్ష్మణరావు పేరు మీద ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీద అడగడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి. 2021 సంవత్సరంలో గతంలో లీజులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రభుత్వానికి సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారం తెచ్చుకున్నారు. అది కూడా దాన్ని ఏంటంటే 16-17 తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా 26/6/2023 సుమారుగా అప్పుడు మా ప్రభుత్వంలో సుమారుగా 4,99,00,000 రూపాయలు ఫైన్ వేశారు.
అప్పుడే 2023లో. మరి ఫైన్ వేసిన తర్వాత అప్పట్లో ఆ తవ్వకాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి